స్నేహితులారా, ఒకసారి ఆలోచించండి. నేను మీతో ఇలా అంటే, మీ జీవిత భాగ్యాన్ని మార్చే కీలకం, మీ సమస్యలన్నింటికీ పరిష్కారం, మీ ప్రతి కోరికను నెరవేర్చే రహస్యం కేవలం 3 మాటల్లో దాగి ఉందని చెబితే మీరు నమ్ముతారా? బహుశా మీరనవచ్చు, అది ఎలా సాధ్యం? కాని నేను మీరు ఈరోజు కొంచెం ఓపిక పట్టారని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను మీ ముందు వెల్లడించబోయే రహస్యం మీ హృదయాన్ని తాకడమే కాకుండా మీ ఆత్మలో కూడా కంపనాలను సృష్టిస్తుంది. స్నేహితులారా, ఈ వీడియోను చివరి వరకు చూడడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇందులో మీకోసం చాలా ఉపయోగకరమైన విషయాలు దాగి ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. తద్వారా వారికి కూడా ప్రయోజనం కలుగుతుంది. కామెంట్లో మీరు ఈ వీడియోను ఎక్కడి నుండి చూస్తున్నారో తప్పక రాయండి. రండి, ప్రారంభిద్దాం. మీ అన్ని పరుగులు, ఒత్తిళ్లు, గొడవలు, కలహాలు, ప్రతి రాత్రి ఆందోళన, ప్రతి ఉదయం చింతలు, ఇవన్నీ కేవలం 3 మాటల్లో పరిష్కారముంటే, అది కూడా సాధారణ మాటలు కాదు, శతాబ్దాలుగా ఋషులు, మునుల తపస్సుకు ఆధారమైన మంత్రం, శివభక్తులకు అతిపెద్ద బలమైన మంత్రం, నిరాశ నుండి ఆశను ఇచ్చే మంత్రం, రోగాల నుండి, శత్రువుల నుండి, మానసిక ఒత్తిడి నుండి విముక్తి కలిగించే మంత్రం. అవును స్నేహితులారా, నేను మాట్లాడుతున్నది ఆ 3 మాటల గురించి. ఓం నమః శివాయ. ఈ మంత్రంలో అంత శక్తి ఉందని చెప్తారు. మీరు నిద్రపోయే ముందు కేవలం 11 సార్లు హృదయపూర్వకంగా, శ్రద్ధతో, పూర్తి నమ్మకంతో ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తే క్రమంగా మీ భాగ్యం మారడం ప్రారంభమవుతుంది. రోగాలు కర్పూరంలా ఆవిరైపోతాయి. సంబంధాలలో చేదు స్థానంలో తీపి వస్తుంది. ఇంట్లో కలహాలు, గొడవలు క్రమంగా శాంతించిపోతాయి. ధనం మీ జీవితంలో నదుల నీరులా ప్రవహిస్తుంది. శత్రువులు స్వయంగా తమ దారిని విడిచిపెడతారు. మరియు అతి ముఖ్యమైన విషయం, మనస్సు శాంతిస్తుంది. కానీ స్నేహితులారా, నేను మీకు కేవలం మంత్రం చెప్పమని చెప్పడం లేదు. ఈ మంత్రం ఎందుకింత శక్తివంతమైనదో మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కేవలం 3 మాటలు మీ జీవిత రేఖాచిత్రాన్ని ఎలా మార్చగలవు? మీరు దీన్ని ఉచ్చరించినప్పుడు విశ్వం మీకోసం ఎందుకు పనిచేయడం ప్రారంభిస్తుంది? మీ జీవితాన్ని ఒకసారి చూడండి. ఎన్నిసార్లు మీరు అనుభవించి ఉంటారు? మీరు చాలా కష్టపడ్డారు, కాని ఫలితం రాలేదని? ఎన్నిసార్లు మీరు ఇంట్లో శాంతి ఉండాలని కోరుకున్నారు, కాని చిన్న చిన్న విషయాలపై గొడవలు జరిగాయి? ఎన్నిసార్లు మీరు కోరుకున్నారు ప్రజలు మీ గౌరవాన్ని గుర్తించాలని, మీ మాట వినాలని, కాని మీరు విస్మరించబడ్డారు? ఎన్నిసార్లు మీరు అనుభవించి ఉంటారు మీ విలువను ఎవరూ అర్థం చేసుకోలేదని? ఇక్కడే ఓం నమః శివాయ యొక్క అద్భుతం వస్తుంది. ఈ మంత్రం కేవలం మాటలు కాదు, ఇది ఒక వైబ్రేషన్, ఒక శక్తి, మానవుడు మరియు దేవుడి మధ్య ఒక కనెక్షన్. ఈ కనెక్షన్ ఏర్పడినప్పుడు మీ జీవిత పుటలు మారడం ప్రారంభమవుతాయి. ఊహించండి, మీరు రాత్రి అలసిపోయి మంచం మీద పడుకున్నారు. రోజంతా సమస్యలతో చుట్టుముట్టబడి ఉన్నారు. మనసులో ఒక ప్రశ్న, ఎప్పుడు మారుతాయి పరిస్థితులు? అప్పుడే మీరు కళ్ళు మూసుకుని నెమ్మదిగా ఓం నమః శివాయ అని చెప్పడం ప్రారంభిస్తారు. కేవలం 11 సార్లు. ఈ 3 మాటలను మీరు పునరావృతం చేస్తున్నప్పుడు మీ లోపల ఒక వింతైన శాంతి దిగడం ప్రారంభమవుతుంది. మీ హృదయం తేలిక అవుతుంది. మీ మనసు స్పష్టమవుతుంది. మీ ఆత్మ మీతో చెప్తుంది, ఇక భయపడాల్సిన అవసరం లేదు, ఇప్పుడంతా బాగుంటుంది. స్నేహితులారా, ఇదే నిజమైన శక్తి. మీ మనసు మారినప్పుడు మీ భాగ్యం మారుతుంది. మీ ఆలోచనలు మారినప్పుడు మొత్తం ప్రపంచం మారిపోతుంది. ఈ మార్పు కేవలం 3 మాటల నుండే ప్రారంభమవుతుంది. ఓం నమః శివాయ. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు, నిజంగా ఇది ఇంత ప్రభావవంతంగా పనిచేస్తుందా? నేను మీతో చెప్తున్నాను, అవును. ఎందుకంటే ఈ మంత్రంలో శివుడి శక్తి ఉంది. శివుడి నామాన్ని ఉచ్చరించే వ్యక్తి ఎన్నటికీ ఖాళీగా ఉండడు. అతను రోగాలతో పోరాడుతున్నా, సంబంధాల గందరగోళంలో చిక్కుకున్నా, ధనం లేకపోవడంతో బాధపడుతున్నా, శత్రువులతో చుట్టుముట్టబడి ఉన్నా, ఓం నమః శివాయ చెప్పిన వెంటనే అతని జీవితంలో క్రమంగా మార్పులు రావడం ప్రారంభమవుతాయి. రాత్రి నిద్రపోయే ముందు 11 సార్లు ఈ మంత్రాన్ని చెప్పడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. రోజంతా మనం చేసే పనులు మన మనసుపై ప్రభావం చూపుతాయి. కాని మనం నిద్రపోయినప్పుడు మన చైతన్యం అత్యంత లోతైన స్థాయిలో ఉంటుంది. ఆ సమయంలో మీరు ఈ మంత్రాన్ని జపిస్తే అది మీ అవచేతన మనసుకు చేరుతుంది. అవచేతనంలోకి ఏది చేరునా అది మీ మొత్తం జీవితాన్ని మార్చడం ప్రారంభిస్తుంది. అందుకే మీరు నిద్రపోయే ముందు ఓం నమః శివాయ అని చెప్పినప్పుడు మరుసటి రోజు ఉదయం మీకు ఏదో తేలికైన భావన కలుగుతుంది. మనస్సు శాంతిస్తుంది, శరీరం తాజాగా ఉంటుంది, సంబంధాలలో తీపి పెరగడం ప్రారంభమవుతుంది. క్రమంగా ప్రజలు మీ విలువను గుర్తించడం ప్రారంభిస్తారని, మీ విలువ పెరుగుతుందని మీకు అనిపిస్తుంది. స్నేహితులారా, ఒకసారి ఆలోచించండి. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఇదే కోరుకుంటారు. అందరూ కోరుకునేది ప్రజలు తమను గౌరవించాలని, తమ మాట వినాలని, ఇంట్లో శాంతి ఉండాలని, రోగాల నుండి విముక్తి కలగాలని, జేబులో డబ్బు ఉండాలని. ఇంత అంతా కేవలం 3 మాటల్లో సాధ్యమైతే దీన్ని ఎందుకు స్వీకరించడు? గుర్తుంచుకోండి, మంత్రం యొక్క ప్రభావం అది శ్రద్ధతో చెప్పినప్పుడు మాత్రమే ఉంటుంది. నమ్మకం లేకుండా చెప్పిన మాటలు కేవలం శబ్దంగా మిగిలిపోతాయి. కాని హృదయపూర్వకంగా చెప్పినప్పుడు అవి విశ్వశక్తితో కలిసిపోతాయి. అందుకే
రాత్రి నిద్రపోయే ముందు మీ తలగడపై తలపెట్టిన వెంటనే కళ్ళు మూసుకుని నెమ్మదిగా 11 సార్లు ఓం నమః శివాయ అని చెప్పండి. ఆ తర్వాత మీ జీవితంలో ప్రతి అధ్యాయం క్రమంగా మారడం ప్రారంభమవుతుంది. మన జీవితంలో ఒక సమయం వస్తుంది, అప్పుడు మనం ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడినా ఏదో ఒకటి తప్పు జరుగుతుంది అని అనిపిస్తుంది. కొన్నిసార్లు శరీరం రోగగ్రస్తమవుతుంది, కొన్నిసార్లు సంబంధాలలో చీలిక వస్తుంది, కొన్నిసార్లు ఇంట్లో కలహాలు జరుగుతాయి, కొన్నిసార్లు డబ్బు కొరత ఎంతగా ఉంటుందంటే ఇక ఏమీ మిగలలేదని అనిపిస్తుంది. కొన్నిసార్లు శత్రువులు అలాంటి జాలాలు అల్లుతారు, ఓ దేవుడా ఇప్పుడు నన్ను ఎవరు కాపాడుతారు అని అనిపిస్తుంది. ఇక్కడే ఓం నమః శివాయ యొక్క అద్భుతం ముందుకు వస్తుంది. మొదట రోగాల గురించి మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో దాదాపు ప్రతి రెండవ వ్యక్తి ఏదో ఒక శారీరక లేదా మానసిక రోగంతో బాధపడుతున్నాడు. తలనొప్పి, ఒత్తిడి, మధుమేహం, రక్తపోటు, డిప్రెషన్, ఆందోళన, నిద్రలేమి. ఇవన్నీ కేవలం శరీరానికి సంబంధించినవి కాదు, మనసుకు కూడా సంబంధించినవి. మనస్సు అశాంతంగా ఉన్నప్పుడు శరీరం కూడా రోగగ్రస్తమవుతుంది. కాని స్నేహితులారా, మీరు ఓం నమః శివాయ చెప్పినప్పుడు మీ లోపల ఒక హీలింగ్ శక్తి సక్రియమవుతుంది. శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకుంటారు, మనం మంత్రాన్ని జపించినప్పుడు మన శ్వాసలు లోతుగా అవుతాయి. లోతైన శ్వాసల వల్ల శరీరంలో ఆక్సిజన్ పెరుగుతుంది, కణాలు తాజాగా మారుతాయి, రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది, మనస్సు శాంతించడం ప్రారంభిస్తుంది, ఒత్తిడి క్రమంగా తగ్గిపోతుంది. ఒకసారి ఆలోచించండి, మీరు ప్రతి రాత్రి నిద్రపోయే ముందు 11 సార్లు ఓం నమః శివాయ చెప్పినట్లయితే ఇది మీ అవచేతన మనసుకు ఆదేశిస్తుంది, మీరు ఆరోగ్యవంతులు, మీరు శాంతియుతంగా ఉన్నారు, మీరు బలవంతులు అని. ఈ సందేశం లోపలికి చేరినప్పుడు రోగాలు క్రమంగా వెనక్కి వెళ్లడం ప్రారంభమవుతాయి. చాలామంది చెప్పారు, ఈ మంత్ర జపం వల్ల వారి సంవత్సరాల నాటి రోగాలు తగ్గడం ప్రారంభమయ్యాయి. ఇప్పుడు సంబంధాల గురించి మాట్లాడుకుందాం. ఇంట్లో గొడవలు ఎవరికి ఇష్టం? ప్రతి ఒక్కరూ కోరుకునేది తమ ఇల్లు దేవాలయంలా ఉండాలని, శాంతి, ప్రేమ, మధురత్వంతో నిండి ఉండాలని. కాని చిన్న చిన్న అపార్థాలు, అహంకారం, కోపం సంబంధాలను విచ్ఛిన్నం చేస్తాయి. కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతగా పెరుగుతాయంటే ఇల్లు నరకంగా మారిపోతుంది. పిల్లలపై కూడా దీని ప్రభావం పడుతుంది. కాని మీరు ఓం నమః శివాయ జపం చేయడం ప్రారంభించినప్పుడు మీ లోపలి అహంకారం క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. శివుడి నామం మిమ్మల్ని వినమ్రంగా చేస్తుంది. మీలోని చిరాకు తొలగిపోతుంది. మీరు శాంతంగా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఒక వ్యక్తి శాంతిస్తే సంబంధాలలో తీపి స్వయంగా వస్తుంది. స్నేహితులారా, వీడియోను చివరి వరకు చూడడం మరిచిపోవద్దు. ఎందుకంటే ఇందులో మీకోసం చాలా ఉపయోగకరమైన విషయాలు దాగి ఉన్నాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. తద్వారా వారికి కూడా ప్రయోజనం కలుగుతుంది. కామెంట్లో మీరు ఈ వీడియోను ఎక్కడి నుండి చూస్తున్నారో తప్పక రాయండి. రండి, మళ్ళీ ప్రారంభిద్దాం. చాలామంది చెప్పారు, వారి ఇంట్లో రోజూ గొడవలు జరిగేవి. కాని వారు ప్రతి రాత్రి 11 సార్లు ఓం నమః శివాయ చెప్పడం ప్రారంభించినప్పుడు ఇంట్లో ఒక వింతైన శాంతి వచ్చింది. క్రమంగా సంబంధాలు మధురమయ్యాయి. ప్రజలు ఒకరినొకరు అర్థం చేసుకోవడం ప్రారంభించారు. కలహాలు, గొడవలు అంతరించాయి. స్నేహితులారా, ఒకసారి ఆలోచించండి. రోగాలు తొలగిపోయి సంబంధాలు మధురమైతే జీవితం సగం సులభం కాదా? కాని ఇంకా అసలు విషయం మిగిలి ఉంది. ఇప్పుడు ధనం మరియు సంపద గురించి చెప్పుకుందాం. ప్రతి వ్యక్తి తన కుటుంబానికి సౌకర్యాలు ఇవ్వడానికి, తన కోరికలను నెరవేర్చుకోవడానికి, గౌరవంతో జీవించడానికి డబ్బు కావాలని కోరుకుంటాడు. కాని కొన్నిసార్లు ఎంత కష్టపడినా ధనం నిలవదు. డబ్బు వస్తుంది, కాని వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు అనుకోని ఖర్చులు పెరుగుతాయి, కొన్నిసార్లు నష్టం జరుగుతుంది. ఇక్కడే ఓం నమః శివాయ మీకు సహాయం చేస్తుంది. ఈ మంత్రం మీ లోపల ఒక సానుకూల శక్తిని సృష్టిస్తుంది. అది ధనాన్ని ఆకర్షిస్తుంది. దీన్ని మీరు మనస్తత్వ శక్తి అనవచ్చు. మీ మనస్సు శాంతిస్తే మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. సరైన నిర్ణయాలు తీసుకుంటే డబ్బు స్వయంగా వస్తుంది. శివుడి కృప మీలో ఉన్నప్పుడు ధనం నీరులా సమృద్ధిగా వస్తుంది. చాలామంది వ్యాపారులు, సాధకులు చెప్పారు, వారు ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం ప్రారంభించినప్పుడు హఠాత్తుగా వారి వ్యాపారంలో వృద్ధి జరిగింది. ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం ప్రారంభమైంది. వారు ఊహించని అవకాశాలు లభించాయి. కాని స్నేహితులారా, ధనం వచ్చిన చోట శత్రువులు కూడా వస్తారు. మీరు విజయవంతమైనప్పుడు కొందరు మీపై అసూయపడతారు, కొందరు మీ గురించి చెడుగా మాట్లాడతారు, కొందరు మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతారు. కాని ఇక్కడ కూడా ఓం నమః శివాయ మీకు కవచంలా నిలుస్తుంది. ఈ మంత్రం మీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది. మీరు దీన్ని చెప్పిన వెంటనే
మీ లోపలి భయం తొలగిపోతుంది. మీరు ధైర్యవంతులవుతారు. మీ శక్తి ఎంత బలంగా ఉంటుందంటే శత్రువులు ఎన్ని దాడి మీపై ప్రభావం చూపదు. శివుడి నామం మీ నాలుకపై ఉన్నప్పుడు శత్రువులు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు హాని చెయ్యలేరని చెబుతారు. చాలామంది అనుభవించారు. వారిని కిందకు లాగాలని ప్లాన్ చేసిన శత్రువులు తమ జాలలోనే చిక్కుకున్నారు. ఇది ఏ మాయాజాలం కాదు, శివనామం యొక్క శక్తి. మరియు అతి ముఖ్యమైన విషయం, స్నేహితులారా, ఓం నమఃశివాయ చెప్పడం వల్ల మీ మనస్సు శాంతిస్తుంది. ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద రోగం ఏమిటి? ఆందోళన, చింత, భయం. ప్రజలు డబ్బుతో సంపన్నులైనా మనస్సు దరిద్రంగా ఉంటుంది. నిద్ర సరిగ్గా రాదు, మనస్సు శాంతించదు, ఎల్లప్పుడూ చింత ఉంటుంది. కాని మీరు ఈ మంత్రాన్ని చెప్పినప్పుడు మీ లోపల గాఢమైన శాంతి దిగుతుంది. వేసవి మధ్యాహ్నంలో హఠాత్తుగా చల్లని గాలి వీస్తే ఎలా ఉంటుందో అలాగే ఈ మంత్రం మీ మనస్సుకు సుఖాన్నిస్తుంది. మనస్సు శాంతిస్తే మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. సరైన నిర్ణయాలు తీసుకుంటే జీవిత దిశ సరైనది అవుతుంది. దిశ సరైనప్పుడు గౌరవం స్వయంగా వస్తుంది. ప్రజలు మీ మాట వినడం ప్రారంభిస్తారు. మీ విలువను గుర్తించడం ప్రారంభిస్తారు. స్నేహితులారా, అందుకే చెబుతారు, నిద్రపోయే ముందు కేవలం 11 సార్లు ఓం నమఃశివాయ చెప్పి చూడండి. మీ భాగ్యం మారకపోతే, మీ తలరాత మెరుగ్గా పడకపోతే, మీ సంబంధాలు సరిదిద్దకపోతే, మీ శత్రువులు ఓడిపోకపోతే, మీ మనస్సు శాంతించకపోతే చెప్పండి. కాని ఇక్కడ అతి ముఖ్యం నమ్మకం. మీరు శ్రద్ధ లేకుండా యాంత్రికంగా చెబితే ప్రభావం తక్కువగా ఉంటుంది. కాని మీరు నిజమైన హృదయంతో, ఆస్తితో, నమ్మకంతో చెబితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఇప్పటివరకు మనం చూశాము, ఈ మంత్రం రోగాల నుండి విముక్తి ఇస్తుంది, సంబంధాలలో తీపిని తెస్తుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది, శత్రువుల నుండి రక్షిస్తుంది, మనస్సుకు శాంతినిస్తుంది. స్నేహితులారా, ఇప్పటివరకు మీరు అర్థం చేసుకున్నారు, ఓం నమఃశివాయ కేవలం ఒక మంత్రం కాదు, జీవితాన్ని మార్చే శక్తి. కాని అసలు రహస్యం ఇంకా మిగిలి ఉంది. ఈ మంత్రం అసలు అద్భుతం అప్పుడు జరుగుతుంది. అది మీ పెదవులతో కాకుండా మీ ఆత్మ నుండి బయటకు వస్తుంది. ఒకసారి ఆలోచించండి, ఒక వ్యక్తి అలసిపోయినప్పుడు, విరిగిపోయినప్పుడు, అతనికి ఎటువంటి ఆసరా లేనప్పుడు, అతడు ఒంటరితనంతో చుట్టుముట్టబడినప్పుడు ఏమి మిగులుతుంది? కేవలం అతని ఆత్మే. ఆ ఆత్మ అత్యంత శక్తివంతమైనది. కాని సమస్య ఏమిటంటే మనం మన ఆత్మ యొక్క స్వరాన్ని వినడం మరిచిపోయాము. రోజంతా పరుగులు, చింత, కోపం, ఈర్ష్య, లోభం ఇవన్నీ మన ఆత్మపై ధూళిని పేర్చాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఆ ధూళిని ఎలా తొలగించాలి? జవాబు కేవలం 3 మాటల్లో ఉంది, ఓం నమఃశివాయ. ఈ మంత్రం మీ ఆత్మను మేల్కొల్పుతుంది. మీరు దీన్ని చెప్పినప్పుడు మీ లోపల ఒక కంపనం జరుగుతుంది. ఈ కంపనం క్రమంగా మీ ఆత్మకు చేరుతుంది. ఒక మూసివేసిన గదిలో ఎవరైనా కిటికీ తెరిచి తాజా గాలిని లోపలికి రాణిస్తే ఎలా ఉంటుందో అలాగే ఈ మంత్రం మీ ఆత్మ యొక్క కిటికీని తెరుస్తుంది. ఆత్మ మేల్కొన్నప్పుడు జీవిత దిశ స్వయంగా సరైనది అవుతుంది. స్నేహితులారా, ఒక వ్యక్తి యొక్క భాగ్యం బయట నుండి కాదు, లోపల నుండి నిర్మితమవుతుంది అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. లోపల శాంతి ఉంటే బయట కూడా శాంతి ఉంటుంది. లోపల భయం ఉంటే బయట ప్రతిచోట భయమే కనిపిస్తుంది. లోపల కోపం ఉంటే బయట ప్రతి ఒక్కరూ శత్రువులా కనిపిస్తారు. కాని లోపల ఓం నమఃశివాయ ఉంటే బయట అంతా పవిత్రంగా, శాంతియుతంగా కనిపిస్తుంది. అందుకే ఈ మంత్రాన్ని పంచాక్షరి మంత్రం అని అంటారు. ఓం నమః శివాయ. ఇందులో 5 అక్షరాలు ఉన్నాయి. ఈ 5 అక్షరాలు మీ లోపలి 5 తత్వాలను శుద్ధి చేస్తాయి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 తత్వాలే మీ శరీరం మరియు ఆత్మకు ఆధారం. ఈ తత్వాలలో సమతుల్యత భంగమైనప్పుడే రోగాలు వస్తాయి, కలహాలు వస్తాయి, ఒత్తిడి వస్తుంది. కాని మీరు ఓం నమఃశివాయ చెప్పినప్పుడు ఈ 5 తత్వాలు సమతుల్యమవుతాయి. తత్వాలు సమతుల్యమైనప్పుడు మొత్తం జీవితం సమతుల్యమవుతుంది. ఇప్పుడు ఆలోచించండి, మీ ఆత్మ సమతుల్యంగా ఉన్నప్పుడు మీ కోరికలు నెరవేరమా? ఖచ్చితంగా నెరవేరుతాయి. ఎందుకంటే మనం కోరికలకు అతుక్కుపోయినప్పుడు, చింతిస్తున్నప్పుడు, ఇది జరుగుతుందో లేదో అని భయపడినప్పుడు కోరికలు నెరవేరవు. కాని ఓం నమఃశివాయ చెప్పిన వెంటనే మీరు ఆ చింతను దేవుడికి అప్పగిస్తారు. మీరు చెప్తారు, ఓ శివా, నీకు నమస్కారం, ఇప్పుడంతా నీ ఆధీనంలో ఉంది. ఈ సమర్పణ జరిగినప్పుడు కోరికలు నెరవేరడానికి ఆలస్యం జరగదు.
స్నేహితులారా, శ్రద్ధగా వినండి. కోరికలు నెరవేరడానికి అతిపెద్ద రహస్యం సమర్పణ. ఓం నమఃశివాయ సమర్పణ యొక్క మంత్రం. ఇందులో మీరు చెప్తారు, ఓ దేవా, నీకు ప్రణామం చేస్తున్నాను, నేను నీ ముందు వంగుతున్నాను, నా అహంకారాన్ని వదిలేస్తున్నాను, ఇప్పుడంతా నీదే. ఈ భావన మీ ప్రతి కోరికను నెరవేరుస్తుంది. ఎన్నిసార్లు మీరు గమనించి ఉంటారు, ఏదైనా ఒక వస్తువును పొందాలని మీరు ఎక్కువగా పట్టుబడినప్పుడు అది దొరకదు. కాని మీరు వదిలేసినప్పుడు హఠాత్తుగా ఆ వస్తువు మీ దగ్గరకు వస్తుంది. ఇదే ఓం నమఃశివాయ యొక్క ప్రభావం. ఇది మీకు వదిలేయడం నేర్పుతుంది, సమర్పణ చెయ్యడం నేర్పుతుంది. మీరు వదిలేసినప్పుడు విశ్వం మీకు అదే తిరిగి ఇస్తుంది, అంతకంటే ఎక్కువగా. ఇప్పుడు ఆత్మస్థాయిలో దీని అద్భుతం గురించి మాట్లాడుకుందాం. కొన్నిసార్లు ఒక వ్యక్తికి తన జీవితం నిరర్ధకమని అనిపిస్తుంది. అతను ఆలోచిస్తాడు, నేను ఎందుకు జీవిస్తున్నాను? అతని దగ్గర డబ్బు ఉంది, సంబంధాలు ఉన్నాయి, గౌరవం ఉంది. కాని లోపల ఒక ఖాళీ ఉంటుంది. ఈ ఖాళీ అతను తన ఆత్మతో కనెక్ట్ కాకపోతే ఉంటుంది. స్నేహితులారా, ఆత్మతో కనెక్ట్ అవ్వడానికి అతి సులభమైన మార్గం ఈ మంత్రం. మీరు రాత్రి నిద్రపోయిన ముందు 11 సార్లు ఓం నమఃశివాయ చెప్పినప్పుడు మీ ఆత్మ సంతోషిస్తుంది. మీరు ఒంటరిగా లేరని మీకు అనిపిస్తుంది. ఎవరో మీతో ఉన్నారని, మీ మాట వినేవారు ఉన్నారని, మిమ్మల్ని ఆదుకునేవారు ఉన్నారని అనిపిస్తుంది. అది శివుడు. ఈ భావన ఒక వ్యక్తిని ఎంత బలవంతం చేస్తుందంటే ఏ కష్టం కూడా పెద్దగా అనిపించదు. అది శత్రువైనా, రోగమైనా, పేదరికమైనా అన్నీ చిన్నవిగా కనిపిస్తాయి. ఎందుకంటే శివుడు మీ వెనక ఉన్నప్పుడు భయమెందుకు? స్నేహితులారా, అందుకే ఈ మంత్రం ప్రతి కోరికను నెరవేర్చే అద్భుతమైన ఉపాయమని చెబుతారు. ఇది మీ ఆత్మను మేల్కొలుపుతుంది, మీ జీవిత దిశను సరిచేస్తుంది, మీలో నమ్మకాన్ని నింపుతుంది. ఆత్మ మేల్కొని దిశ సరైనప్పుడు, నమ్మకం పుట్టినప్పుడు ఏ కోరిక అడ్డుకోగలదు? ఇప్పుడు ఆలోచించండి. మీరు ప్రతిరాత్రి నిద్రపోయే ముందు కేవలం 11 సార్లు ఓం నమఃశివాయ చెప్పడం ప్రారంభిస్తే క్రమంగా మీ మనసు మారుతుంది, మీ ఆలోచనలు మారుతాయి, మీ సంబంధాలు మెరుగవుతాయి, మీ ఆరోగ్యం బాగుంటుంది, ధనం మీ వద్దకు వస్తుంది, మీ శత్రువులు ఓడిపోతారు, మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ప్రజలు మీ గౌరవాన్ని గుర్తించడం ప్రారంభిస్తారు, మీ విలువ పెరుగుతుంది, మరియు అతి ముఖ్యంగా మీరు లోపలి నుండి సంతోషంగా ఉంటారు. ఇది అద్భుతం కాదా? మరియు స్నేహితులారా, ఈ అద్భుతం బయట నుండి రాదు, ఇది మీ లోపలి నుండి వస్తుంది. ఓం నమఃశివాయ మీ లోపలి శక్తిని మేల్కొలుపుతుంది. ఇది మీకు గుర్తు చేస్తుంది, నిజమైన శక్తి మీ లోపలే ఉంది. మీరు చిన్నవారు కాదు, మీరు శక్తివంతులు. ఈ భావన వచ్చినప్పుడు మొత్తం జీవితం మారిపోతుంది. ఇప్పటివరకు మనం అర్థం చేసుకున్నాం, ఈ మంత్రం ఆత్మను ఎలా మేల్కొలుపుతుంది, జీవిత దిశను ఎలా సరిచేస్తుంది, ఎందుకు ఇది ప్రతి కోరికను నెరవేర్చే అద్భుతమైన ఉపాయమని. స్నేహితులారా, ఇప్పటివరకు మీరు అర్థం చేసుకున్నారు, ఓం నమఃశివాయ కేవలం సాధారణ మాటలు కాదు, జీవితాన్ని మార్చే మంత్రం. ఇది మీ రోగాలని తొలగిస్తుంది, సంబంధాలను మధురమైనవి చేస్తుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది, శత్రువుల నుండి రక్షిస్తుంది, మీ మనసుకు శాంతిని ఇస్తుంది. కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, దీన్ని సరియైన రీతిలో ఎలా చెయ్యాలి? తద్వారా దీని ప్రభావం అత్యంత గాఢంగా ఉంటుంది. మొదట సమయం గురించి మాట్లాడుకుందాం. మీరు రోజంతా ఎప్పుడైనా ఓం నమఃశివాయ చెప్పవచ్చు, కాని రాత్రి నిద్రపోయే ముందు దీన్ని జపించడం అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే రాత్రి మీరు నిద్రపోయినప్పుడు మీ అవచేతన మనసు అత్యంత చురుకుగా ఉంటుంది. అవచేతనంలోకి చేరిన ఏదైనా మీ మొత్తం జీవితాన్ని మార్చివేస్తుంది. అందుకే నిద్రపోయే ముందు 11 సార్లు దీన్ని చెప్తే అది మీ లోపల గాఢంగా చేరి మొత్తం జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు విధానం గురించి మాట్లాడుకుందాం. నిద్రపోయే సమయంలో మీ మనసును శాంతపరచడానికి ప్రయత్నించండి. రోజంతా చింతలు, సమస్యలను కొద్దిసేపు పక్కన పెట్టండి. మంచం మీద పడుకున్న తర్వాత కళ్ళు మూసుకొని నెమ్మదిగా లోతైన శ్వాస తీసుకోండి. తర్వాత ఎంతో శ్రద్ధగా భావంతో ఓం నమఃశివాయ చెప్పండి. ఈ మంత్రాన్ని మీరు నెమ్మదిగా ఉచ్చరించవచ్చు లేదా మనసులోనే జపించవచ్చు. అతి ముఖ్యమైన విషయం, దీన్ని పూర్తి హృదయంతో చెప్పాలి. చాలా మంది అనుకుంటారు, మంత్రం గంటల తరబడి జపించినప్పుడే ప్రభావం ఉంటుందని. కానీ స్నేహితులారా, అలా కాదు. మంత్రం యొక్క శక్తి దాని సంఖ్యలో లేదు, దాని భావనలో ఉంది. మీరు పూర్తి నమ్మకంతో కేవలం 11 సార్లు ఓం నమఃశివాయ చెప్పినా అది గంటల తరబడి మనసు లేకుండా చెప్పిన దానికంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు దీని గాఢమైన రహస్యాల గురించి తెలుసుకుందాం. ఓం ఈ ధ్వని విశ్వంలో మొదటి ధ్వని.
శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకుంటారు. విశ్వం సృష్టించబడినప్పుడు మొదట ఓం ధ్వని గుండింది. దీన్ని ఉచ్చరించడం వల్ల శరీరమంతటా కంపనం జరుగుతుంది. మనసు తక్షణం శాంతిస్తుంది. నమః దీని అర్థం నమస్కారం, సమర్పణ. మీరు నమః అని చెప్పినప్పుడు మీ అహంకారాన్ని వదిలేస్తారు. మీరు చెప్తారు, ఓ ప్రభూ, ఇప్పుడంతా నీ ఆధీనంలో. ఈ సమర్పణ ప్రతి కోరికను నెరవేరుస్తుంది. శివాయ దీని అర్థం శివుడి కోసం, క్షేమం కోసం. శివుడు అన్నిటినీ నాశనం చేసి కొత్తగా సృష్టించే శక్తి. మీరు శివాయ అని చెప్పినప్పుడు మీ జీవితంలో నీచమైన శక్తులు నాశనం చేసి సానుకూల శక్తిని స్వాగతిస్తారు. అంటే మీరు ఓం నమః శివాయ చెప్పినప్పుడు మీరు మొత్తం విశ్వంతో కనెక్ట్ అవుతారు. మీ అహంకారాన్ని వదిలేస్తారు. మీ జీవితంలో శాంతి, సంపద, శక్తిని స్వాగతిస్తారు. ఇప్పుడు స్నేహితులారా, కొన్ని వాస్తవ అనుభవాల గురించి మాట్లాడుకుందాం. చాలామంది సాధకులు చెప్పారు, వారు రాత్రి నిద్రపోయే ముందు కేవలం 11 సార్లు ఈ మంత్రాన్ని జపించడం ప్రారంభించినప్పుడు వారి జీవితం పూర్తిగా మారిపోయింది. ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి సంవత్సరాలుగా నిద్రలేని సమస్య ఉండేది. అతను నిద్రమాత్రలు వాడేవాడు, కాని చైన్తో నిద్రపోలేకపోయేవాడు. ఎవరో అతనికి సలహా ఇచ్చారు, రాత్రి నిద్రపోయే ముందు 11 సార్లు ఓం నమఃశివాయ చెప్పమని. మొదట్లో అతనికి ఇది కూడా వృధా అనిపించింది. కాని అతను శ్రద్ధగా దీన్ని చేయడం ప్రారంభించినప్పుడు కేవలం కొన్ని రోజుల్లోనే అతని నిద్ర గాఢంగా మారింది. ఇప్పుడు అతను మాత్రలు లేకుండా చైన్తో నిద్రపోతున్నాడు. ఒక మహిళ ఉంది. ఆమె ఇంట్లో రోజూ గొడవలు జరిగేవి. భార్యాభర్తల మధ్య ఎంత ఒత్తిడి ఉండేదంటే పిల్లలు కూడా భయంతో ఉండేవారు. కాని ఆమె ఈ మంత్రాన్ని చెప్పడం ప్రారంభించింది. ఆమె ప్రతి రాత్రి శ్రద్ధగా 11 సార్లు దీన్ని జపించింది. క్రమంగా ఆమె మనసు నుండి కోపం తగ్గింది. ఆమె తన భర్తతో మధురంగా మాట్లాడడం ప్రారంభించింది. భర్త కూడా మార్పును గమనించాడు. ఆ విధంగా ఇంటి వాతావరణం మారిపోయింది. ఇప్పుడు వారి ఇంట్లో శాంతి మరియు ప్రేమ ఉన్నాయి. ఒక వ్యాపారి ఉన్నాడు. అతని వ్యాపారం పూర్తిగా కుంగిపోయింది. అప్పులు తలపై ఎక్కాయి. జీవితం మళ్లీ గాడిలోకి వస్తుందని అతను ఊహించలేకపోయాడు. కాని అతను కూడా ఈ మంత్రం ఆశ్రయించాడు. అతను ప్రతి రాత్రి నిద్రపోయే ముందు 11 సార్లు దీన్ని చెప్పడం ప్రారంభించాడు. క్రమంగా అతని మనసు భయం తొలగిపోయింది. అతను కొత్త నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ విధంగా అతని వ్యాపారం మళ్లీ ఉద్ధరించబడింది. ఈరోజు అతను చెప్తాడు, తన విజయశ్రీకృతి కేవలం ఓం నమఃశివాయ అని. స్నేహితులారా, ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు. ఈ మంత్రం శక్తిని అనుభవించిన లక్షలాది మంది ఉన్నారు. మరియు అతి గొప్ప విషయమేమిటంటే దీనికోసం మీరు ఎటువంటి పెద్ద అనుష్ఠానం చేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి భారీ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కేవలం శ్రద్ధగా నిద్రపోయే ముందు 11 సార్లు చెప్పాలి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఈ మంత్రం మీ జీవితంలో ఇంత శాంతి, ఇంత విజయం, ఇంత ప్రేమ, ఇంత గౌరవాన్ని తీసుకురాగలిగితే దీన్ని స్వీకరించడం కష్టమా? ఖచ్చితంగా కాదు. కాని గుర్తించండి, దీని ప్రభావం అప్పుడే ఉంటుంది మీరు దీన్ని క్రమంగా చేసినప్పుడు. 1 రోజు 2 రోజులు కాదు, 1 వారం కాదు. దీన్ని అలవాటుగా మార్చుకోండి. దంతాలు తోముకునేది మీ అలవాటులాగే నిద్రపోయే ముందు 11 సార్లు ఓం నమఃశివాయ చెప్పడం కూడా మీ అలవాటు కావాలి. ఈ అలవాటు ఏర్పడినప్పుడు క్రమంగా మీ మొత్తం జీవితం మారిపోతుంది. మీరు చూస్తారు, రోగాలు తగ్గుతున్నాయి, సంబంధాలు మధురమవుతున్నాయి, ఇంట్లో శాంతి పెరుగుతుంది, ధనం నిలిచిపోతుంది, శత్రువులు ఓడిపోతున్నారు, మరియు అతి ముఖ్యంగా మీ మనసు శాంతిస్తుంది. స్నేహితులారా, ఇదే ఓం నమఃశివాయ యొక్క అద్భుతం. ఇదే దీని నిజమైన శక్తి. ఇదే ఆ రహస్య మార్గం. దీన్ని మీరు స్వీకరిస్తే మీ తలరాతను మార్చడానికి ఎవరూ ఆపలేరు. కాబట్టి నేను మీతో ఇప్పుడు ఇలా చెప్తాను, ఈ రాత్రి నుండే ప్రారంభించండి. మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుని 11 సార్లు శ్రద్ధగా ఓం నమఃశివాయ చెప్పండి. తర్వాత మీ జీవితంలో ప్రతి మూల ఎలా వెలుగుతో నిండిపోతుందో చూడండి.